నమస్తే అమ్మా. నమస్తే అండి. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చి? చాలా ఘోరంగా ఉందండి. ఒక్క నిమిషం. అమ్మా నమస్తే. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చి చాలా 1 ఇయర్? ఘోరంగా ఉందండి. మధ్యతర కుటుంబాలే కాదు, ఎస్సీ ఎస్టీలే కాదు, బీసీలే కాదు, ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడిపోతున్నారండి. ఈ బస్సు ఫ్రీ పెట్టారు దేనికండి? ఆటో వాళ్ళు ఎంతోమంది గోలాడుతున్నారండి, సూసైడ్ చేసుకుంటున్నారండి. వాళ్ళు ఎలా బతుకుతారండి? వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుకుంటారండి? అసలు అది కూటమి ప్రభుత్వం అది కరెక్ట్ కాదండి. అది మరి చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా ఘోరంగా చేస్తున్నారు. లోకేష్ గారు పద్ధతి కాదు, పవన్ కళ్యాణ్ గారు పద్ధతి కాదు. ఇవాళ పేదోళ్ళని చూస్తాం ఉమ్మడి కూటమి చెప్పారు కనుక ఏమీ జరగలేదండి. చాలా ఘోరంగా చేస్తున్నారు. వాళ్ళ పార్టీ వాళ్ళు అనే చూసుకుంటున్నారండి. మధ్యతర కుటుంబాల వాళ్ళు ఏమైపోతామండి ఇవాళ మేము. 6 గ్యారెంటీ పూర్తి అయిపోయి రాష్ట్రంలో అందరూ కూడా ఎక్కడ చేశారండి? ఎక్కడ ఇచ్చేస్తున్నారండి? వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారండి. అందరికి ఇవ్వలేదండి. ఎక్కడ వస్తుందండి? గ్యాస్ బండ్లు ఇచ్చే డబ్బులు ఎక్కడ పడుతున్నాయండి? కొంతమందికి పడుతున్నాయి, కొంతమందికి పడలేదండి. చాలా ఇబ్బంది పడుతున్నామండి. మాలాంటి భర్త చనిపోయిన వాళ్ళు, వితంతులు అందరూ కూడా ఓల్డేజ్ చాలా ఇబ్బంది పడుతున్నామండి. పెన్షన్ ఎక్కడండి? వాళ్ళు నచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు, నచ్చిన వాళ్ళు మానేస్తున్నారండి. కొన్ని క్యాన్సిల్ అయిపోయినాయండి. ఇప్పుడు ఎక్కడ ఇచ్చారండి? ఎక్కడ తీస్తున్నారు? చూడండి ఒకసారి. ఎంక్వైరీ ఉందా? ఏముందండి? ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఆస్తిపాస్తులు ఏమున్నాయి, ఎవరు ఆ కొడుకు చూస్తున్నాడా లేదా? ఓ కారు ఉంటే సరిపోద్దండి, ఓ బైక్ ఉంటే సరిపోద్దండి. అందుకని తీసేస్తుంటే అది కరెక్ట్ కాదండి. అది పూర్తిగా ఎంక్వైరీ చేసండి ఇస్తే బాగుంటుందని. వాళ్ళ కార్యకర్తల ప్రవర్తనలు కూడా బాగోలేదండి. జగన్ గారు గతంలో అట్లా జగన్ అండి సూపర్ అండి. ఇంకా పేదోడు మనిషి అండి. ఆయన పేదల మనిషి అండి. మా రాజశేఖర రెడ్డి బిడ్డ. రాజశేఖర రెడ్డి ఎలాగైతే చేశాడు మహానుభావుడు. మన గాంధీ గారి లాగా పంచి కొట్టేసుకుని వస్తే దత్తరల్లి పేదవాళ్ళందరూ బాగుపడ్డామండి. అదే టీమ్గా ఇవాళ మా జగనాన్ని చేసుకొచ్చాడండి. ఇవాళ ఖచ్చితంగా చెప్తున్నాను, మేము అనక్కర్లేదండి, వాళ్ళ కార్యకర్తలు చెప్తారండి, వాళ్ళ మహిళలే చెప్తారండి, వాళ్ళ కార్యకర్తలే చెప్తారండి. ఇవాళ మా చెల్లలో కూడా మాట్లాడుతున్నారండి. అవన్నీ మేము ఉంచేవండి. అవి మేము ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారండి. ఈవేళ నేను ఉన్నానండి. నాకు రాజశేఖర రెడ్డి గారి అభిమానం. అప్పుడు కాంగ్రెస్ కానీ ఉన్నాం, ఆ వైఎస్ఆర్ పార్టీకి వచ్చాం. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏముంది, నేను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నానని ఒక ఆర్పీకి నా కూతుర్ని ఆపారండి. అది ఏంటండి? నేను 70 వార్డు నుంచి ఆర్పీకి ఆపారు. కారణం ఉండాలి కదండి. ఎస్ఎల్ఎఫ్ మీటింగ్ పెట్టుకోవాలి కదండి, అవన్నీ చూడాలి కదండి. వర్క్ చేసిన వాళ్ళు అప్పుడు పెట్టండి. అప్పుడు పెట్టిన వాళ్ళు ఎవరండి? ఈ డోకరాలు ఎవరు పెట్టారు? అప్పుడు చంద్రబాబు నాయుడే పెట్టాడు. చంద్రబాబు నాయుడు చేశాడు. ఇవాళ తీడి పెట్టండి. అది కరెక్ట్ కాదు కదా. చంద్రబాబు నాయుడు పెట్టినా జగన్ గారు నడిపారండి. ఎవరికి అన్యాయం చేయలేదు, ఏ ఆడకూతుర్ని ఏడిపించలేదు. చాలా మందిని చూశారండి, చాలా బాగా చూశారు. మా జగన్ లాంటి సీఎం ఎక్కడ దొరకడు, పుట్టడు కూడా. మళ్ళీ మా జగన్ అనే సీఎం అండి. జగన్ రౌడీ గోండా ఏం కాదండి, తప్పండి. రౌడీ గోండా తీలు ఎక్కడ ఉంటారండి? అదే మా జగన్ రౌడీ అని తలుచుకుంటే దద్దరు వెళ్ళిపోద్ది. మరి మా జగన్ అలాంటి వాడు కాదండి. పేదల మనిషి అండి. వాళ్ళకి ఏంటంటే ఎక్కడ ఈ పేదవాళ్ళు ఎదిగెత్తే వాళ్ళ ఇళ్లలో పని చేసిన వాళ్ళు దొరకరు, వాళ్ళ వెనకాల డ్రైవర్లు దొరకరు, వాళ్ళ వెనకాల ఈ చేసిన వాళ్ళు దొరకరని వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఏమండి, జగన్ ఉన్నప్పుడు పేదవాళ్ళు ఎలా బతికారండి? ఎవ్వరికి లోటు లేదండి. ప్రతి ఒక్క రూపాయి పేదలకు అందిందండి. ప్రతి మధ్యతర కుటుంబాలు బతికారండి. స్కూల్లో పిల్లలు బాగున్నారండి, స్కూల్లో ఎంత బాగున్నాయండి, హాస్పిటల్ ఎంత బాగున్నాయి. మా పేదవాళ్ళకి కావాల్సిన ఏం కావాలండి? ఒక హాస్పిటల్, ఒక స్కూలు, చదివించుకోలేని పరిస్థితి. ఇవాళ ఫీజులు కట్టలేకపోతున్నామండి. ఇవాళ నా మనవన్ని ఏడ్చుకునండి ఫ్రీగా ఎక్కడో మా రిక్వెస్ట్ చేసుకుని ఇవాళ మా క్షత్రియ సంఘం దాంట్లో జాయిన్ చేసుకున్నామండి. మాకు ఒక హాస్టల్ ఉంది కనుక అక్కడ జాయిన్ చేసుకుని ఇలా చెప్పించుకున్నాం. అలాంటివి చాలామంది ఇబ్బంది పడుతున్నారండి. కానీ అది కరెక్ట్ కాదండి. కూటానికి దండమండి. ఈవేళ వినాయకుడు మళ్ళీ మా జగనన్న రావాలని వినాయకుడికి మరీ పూజ చేసుకుంటాము. ఈ జగనానికి ఈ వినాయకుడు ఎప్పుడు ఆశీస్సులు ఉంటాయి. మా ఆడవాళ్ళు, మా మహిళలందరూ కూడా మా జగనానికి ఆశీస్సులు ఉంటాయండి. మా యావస్ కూడా మా జగనానికి వేస్తామండి.